వెల్కమ్ బ్యాక్ టు వన్జరీ టీవీ న్యూస్ తెలుగు. తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ నాయకుడు పృథ్వీరాజ్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రతి శని ఆదివారం హైదరాబాద్కు వచ్చేది ఎందుకు అని ప్రశ్నిస్తూ ప్రతి వారం మీకు ఇక్కడ ఏం పని ఉంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఒకసారి ఆ వీడియో చూడండి. నాకు అర్థమైతలేదు. ఇది అటో పయ్య ఇటో పయ్య మధ్యలో ఇద్దరు ముంగటోడు ఇంకోటి కూర్చున్నట్టున్నాడు. ఓడు చంద్రబాబు నాయుడు అంటాడు, ఓడు ఇంకోడు ఈయనే రేవంత్ నాయుడు అంటాడు. ఈ ఇద్దరు అక్కటో పయ్య ఇటో పయ్య పెట్టి ఈ రెండు రాష్ట్రాలు ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్ లో మీకు ఏం పనిరా? చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈయన డిప్యూటీ సీఎం ఆయన కావచ్చు, మీ ఇద్దరికి హైదరాబాద్ లో ఏం పని? అసలు హైదరాబాద్ లో ఏం పెట్టుకున్నారు మీరు? ఈడొచ్చి మా పోలీసు వాళ్ళు మీకెందుకు ఉండాలి? ఎవడో తలకాయ తిరిగినోడు ఎవడని ఉండేది ఉంటే బిడ్డ మీరు ఉన్న జాగాలు ఉండారు, అట్టే బీక్తారు. ఇది మీరు తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నా అంటే, ఇది చాలా చిన్న అంశం కాదు, ఇది చాలా సున్నితమైన అంశం. అంటే బరి తెగించి ఇక్కడ మన బిడ్డను, తెలంగాణ బిడ్డను, తెలంగాణలో ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి వాళ్ళను చిన్న చిన్న యూట్యూబర్స్ అనుకుంటున్నారు మీరు. చిలికి గాలివాన్ అవుతుంది. కందిరి తేనె తెట్టను కొడుతున్నారు మీరు. లేస్తే బిడ్డ భస్మం అయిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్తున్నా, రేవంత్ రెడ్డి వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. హోమ్ మినిస్టర్ గా ఉండి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ జర్నలిస్టుల హక్కులనే కాపాడలేని దుస్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా నిర్వీర్యమైపోయి ఇటువంటి మాట్లాడేటోళ్లను కాపాడుకోలేకపోతే, వీళ్ళ తరఫున మనము వాయిస్లెస్ గా ఉండలేకపోతే చాలా ఇబ్బందుల పాలైతే తెలంగాణ. అంతేకాకుండా తెలంగాణ పోలీసుల భద్రత విషయంలో కూడా పృథ్వీరాజ్ యాదవ్ ప్రశ్నలు లేవనెత్తారు. మా తెలంగాణ పోలీసులు మీకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి అంటూ ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రజల పనుల ద్వారా నడుస్తున్న భద్రతా వ్యవస్థను ఇతర రాష్ట్రాల నాయకులకు ఎందుకు వినియోగిస్తున్నారు అనే కోణంలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వాతావరణాన్ని మరింత చర్చించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇదే టైంలో ఒక తెలంగాణ వ్యక్తిని కర్నూలుకు తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపిస్తూ ఇది రాష్ట్ర హక్కుల ఉల్లంఘన కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసిన పృథ్వీరాజ్ యాదవ్ తెలంగాణ ప్రజల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఈ అంశం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ప్రజల మధ్య చర్చకు దారితీసింది. మరొకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ జర్నలిస్టులను కాపాడలేకపోతున్నారా అంటూ ప్రశ్నిస్తూ రాష్ట్రంలో జర్నలిస్టుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రతిస్పందనలకైతే దారితీసే అవకాశం ఉంది. మొత్తానికి పృథ్వీరాజ్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయ వేడి మళ్లీ పెరగడానికి కారణమయ్యాయి. ఈ ఆరోపణలపై సంబంధిత నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. రాష్ట్రాల మధ్య పరస్పర గౌరవం, భద్రతా వ్యవస్థల వినియోగం, ప్రజల హక్కుల పరిరక్షణ వంటి అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చాంశాలుగా మారాయి.